అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. ప్రకాశం జిల్లా కంభం మండలం లింగోజుపల్లిలో 3 ఏళ్ల బాలుడు లక్షిత్ మృతి కేసుకు సంబంధించి దర్యాప్తు జరుగుతోంది. కానీ కుటుంబ సభ్యులు ఆరోపణలు చాలా తీవ్రంగా చేస్తూ ఉన్నారు. లక్షిత్ అనే బాలుణ్ణి చంపేశారు, హత్య చేశారు. దీనికి సంబంధించి ఆధారాలు బయటపెట్టడంలో పోలీసులు ఎందుకింత లేట్ చేస్తూ ఉన్నారు? బాలుడు ఆ అంగన్వాడీ సెంటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత 3 కిలోమీటర్ల దూరం పాటు ఒక్కడే అంత చిన్న బాలుడు ఎలా నడుచుకుంటూ పోతాడు? దీని వెనకాల ఏదో జరిగింది. అంగన్వాడీ కేంద్రంలో ఉన్న స్టాఫ్ నిజాలన్నీ తెలుసు. వాళ్ళని సీరియస్గా విచారిస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. 3 సంవత్సరాల బాలుడు అసలు ఏ విధంగా వెళ్ళిపోతాడు? 3 కిలోమీటర్ల పాటు ఒక పొలంలో నడుచుకుంటూ నిర్మానుష ప్రదేశానికి ఆ బాలుడు ఎట్లా నడుచుకుంటూ వెళ్తాడు? ఇది ప్రధానంగా అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు. ఇంకొకటి, బాలుడి చెప్పులు ఒక దగ్గర ఉన్నాయి, బాలుడి మృతదేహం వేరే దగ్గర ఉంది. అంటే దాదాపు ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉంది. చెప్పులు వదిలేసి చెప్పులు ఒక చోట, బాలుడు ఒక చోట, అంత దూరంలో ఎలా ఉంటాడు? దీని వెనకాల ఏదో జరిగింది. ఏదో ఒక కుట్రపూరితమైనటువంటి ఘటనగా దీన్ని చూడాలి. అనుమానాలు చాలా బలంగా ఉన్నాయి అని చెప్తున్నారు. ఆ బాలుడి నానమ్మ మరొక బలమైన అనుమానం వ్యక్తం చేశారు. నోట్లో మట్టి కుక్కి మట్టి తినిపించి చంపేశారు అని మాట్లాడుతూ ఉన్నారు నానమ్మ. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని చెప్పి ఒకవైపు పోలీసులు చెప్తూ ఉన్నారు. తప్పిపోయినప్పుడే, మిస్సింగ్ కేసు నమోదైనప్పుడే పోలీసులు చాలా లోతుగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. జిల్లా ఎస్పీ నేతృత్వంలో పూర్తిగా ఆధారాలు సంపాదించేందుకు ప్రయత్నాలు తీవ్రతరం చేశారు. డ్రోన్ కెమెరాల సాయంతో కూడా తప్పిపోయినప్పుడు ఆ బాలుడు వెతికారు. ఆ గ్రామంతో పాటు చుట్టుపక్కల అన్ని ఏరియాల్లో వెతికారు, కానీ ఎక్కడ కూడా బాలుడు కనిపించలేదు. 2 రోజుల తర్వాత ఆ బాలుడు అక్కడ కనిపించాడు. సూర్యాపల్లి దగ్గర లింగోజపల్లికి 3 కిలోమీటర్ల దూరాన అతను విగతజీవిగా కనిపించినటువంటి పరిస్థితి ఉంది. అయితే కుటుంబ సభ్యులు ఒకటే చెప్తా ఉన్నారు, అంగన్వాడీ కేంద్రంలో ఉన్న స్టాఫ్ను మీరు ఎందుకు పిలవట్లేదు స్టేషన్కి, ఎందుకు విచారించట్లేదు, ఆధారాలు పూర్తిగా ఎందుకు సంపాదించలేకపోతున్నారు? ఇది ముమ్మాటికి హత్యే అని చెప్పి కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు. ఒకవైపు అక్కడ వైద్యులు ఆన్ ది స్పాట్ పోస్ట్మార్టం కూడా చేశారు. పోస్ట్మార్టానికి సంబంధించి పూర్తి స్థాయి రిపోర్ట్స్ వస్తేనే, పూర్తి స్థాయిలో ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద మేము మాట్లాడటానికి ఉంటుంది. ఈలోపు మీరు అనవసరమైనటువంటి గందరగోళానికి గురి కావద్దని చెప్పి కుటుంబ సభ్యులు, బంధువులుగా చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఆందోళన చేస్తూనే ఉన్నారు. నిన్న పోలీస్ స్టేషన్ దగ్గర రచ్చ జరిగింది. పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి బైఠాయించి ఆ బాలుడికి న్యాయం చేయాలి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ నిర్లక్ష్యం, బాధ్యత రహితం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుందండి. ఎందుకంటే ఆ బాలుడు ఎప్పుడైతే ఆ అంగన్వాడీ కేంద్రం నుంచి బయటకు వచ్చాడో, ఇక టైం అయిపోయిందిరా నువ్వు ఇంటికి వెళ్ళిపో అని ఈ అంగన్వాడీ కేంద్రంలో ఉన్న స్టాఫ్ చెప్పారంట. మరి అంత చిన్న బాలుడిని వాళ్ళ పేరెంట్స్కి అప్పగించాలి కదా, కనీసం బాధ్యత వహించి ఆ పేరెంట్స్కి ఫోన్ చేయటము. ఒకవేళ వాళ్ళు ఆ బాలుడిని తీసుకురావడానికి ఆ అంగన్వాడీ సెంటర్కి రాకపోతే ఫోన్ చేయాలి, ఫోన్ చేసి పిలిపించాలి. పిలిపించిన తర్వాత ఆ బాలుడిని ఆ పేరెంట్స్కి అప్పగించిన తర్వాతే వీళ్ళు ఈ అంగన్వాడీ కేంద్రం నుంచి బయటికి వెళ్ళాలి. అంతే తప్పించి అంత చిన్న పిల్లల్ని వాడే ఇంటికి వెళ్ళిపోతాడు, వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోతాడని చెప్పి ఎట్లా భావిస్తారు? ఇది చాలా స్పష్టంగా నిర్లక్ష్యం కనిపిస్తుంది. మరోవైపు పోలీసులు చాలా సీరియస్గా దర్యాప్తు చేస్తున్నారు. ఆ రోజు కుటుంబ సభ్యులు ఎవరు వచ్చారు, వీళ్ళ కుటుంబంలోనే ఎవరైనా పాత కక్షల నేపథ్యంలో, పాత గొడవల నేపథ్యంలో ఏమైనా కుట్రపూరితంగా వ్యవహరించారా, బాబును చంపడానికి ఇంటి మనుషులే ఎవరైనా ఉన్నారా, ఈ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అంతకు ముందు రోజు, ఆ తర్వాత ముందు రోజు ఏం జరిగింది, ఎవరెవరు ఫోన్లు ఏం మాట్లాడారు, ఎవరితో మాట్లాడారు, ఎలాంటి చాటింగ్స్ జరిగినాయి, ఇలా కాల్ డేటా మొత్తం కూడా పరిశీలిస్తూ ఉన్నారు. బాబు ఆ పొలం దగ్గరికి 3 కిలోమీటర్ల దూరంగా వెళ్ళినప్పుడు ఆ లొకేషన్ పరిధిలో, ఆ టవర్ పరిధిలో ఎవరి ఫోన్లైనా ఉన్నాయా, ఇవి కూడా చాలా స్పష్టంగా ఆధారాలు సంపాదిస్తూ ఉన్నారు. ఇంకా ప్రాథమికంగా వస్తున్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం ఇప్పటి వరకైతే హత్య చేసినట్టుగా ఎలాంటి బలమైనటువంటి ఆధారాలు లేవు. ఇంకొక అనుమానం, ఇది చాలా కీలకమైనటువంటి అనుమానంగా చెప్పాలి. ఆ బాలుడు వెళ్తున్న క్రమంలో ఒక చిన్న కాలువలాగా ఉంది. దాన్ని ఏ విధంగా దాటాడు అనేది కూడా ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే ఆ వాగు అనేది చాలా చిన్న వాగు, ఓళ్ళలో ఉంటాయి కదండి. 3 సంవత్సరాల బాలుడు, 3 సంవత్సరాలు కూడా సరిగా లేవు. అంత చిన్న బాలుడు ఏ విధంగా వెళ్ళిపోతాడు, ఏ విధంగా అందులోకి దిగి పైకి ఎక్కుతాడు? ఇది కూడా ఒక బలమైనటువంటి అనుమానంగా చూస్తూ ఉన్నారు.
అసలు ఈ కేసుకు సంబంధించి పూర్తిగా పోస్ట్మార్టం రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాతే అసలు వాస్తవాలు బయటకు వస్తాయి అని చెప్పి పోలీసులు చెబుతున్నప్పటికీ కూడా వాళ్ళు నిన్న పోలీస్ స్టేషన్ దగ్గర ఆందోళన చేసేటప్పుడు ఇష్టం వచ్చినట్టుగా ఎవరు వార్త వాడు రాసేస్తూ ఉన్నాడు. కొన్ని పేపర్లో కూడా ఇది సహజ మరణం అని చెప్తున్నారు. ఇది హత్య కాదు, ఏం కాదు, అసలు ఎలాంటి ఆధారాలు మాకు లభ్యం కాలేదు, ఇది సహజంగా జరిగిన మరణం. తప్పిపోయి బాలుడు పొలంలోకి వెళ్ళిపోయాడు, 3 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయాడు, అతనికి దారి తెలియలేదు, ఇంటికి వెళ్ళలేకపోయాడు, అతను ఎవరు కూడా చూడలేదు, అబ్జర్వ్ చేయలేదు. కాబట్టి అతను ఆకలికి దప్పికలకి అలాగే పడిపోయి ఏడుస్తూ ఏడుస్తూ కనీసం వాటర్ కూడా లేకపోవడం వల్ల గొంతు ఎండిపోయి తనువు చాలించాడు. ఇది పోలీసులు చెప్పారంటూ కొన్ని మీడియా సంస్థలు రాస్తూ ఉన్నాయి. ఇది కరెక్ట్ కాదు. హత్యకు సంబంధించినటువంటి ఆధారాలు మీరు సంపాదించలేకపోతున్నారు, మీరే మీడియాకి లీక్ చేస్తూ ఉన్నారు, ఇది సహజ మరణంగా అభూత కల్పనలు సృష్టిస్తూ ఉన్నారు. ఈ విషయాలన్నీ కూడా పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించిన కుటుంబ సభ్యులు తీవ్రంగా పోలీసుల మీద ఆరోపణలు చేస్తున్నారు. ఆ తర్వాత పోలీసులు బయటకు వచ్చి వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. మేము అలా ఎక్కడా చెప్పలేదు, ఇది సహజ మరణంగా మేము ఇంకా ధృవీకరించలేదు, అసలు పోస్ట్మార్టానికి సంబంధించి పూర్తి స్థాయి నివేదిక ఇంకా రాలేదు కదా, ఆ రిపోర్ట్ ఇంకా పూర్తిగా రాకమునిపే మేము ఎట్లా నిర్ధారిస్తాం ఇది సహజ మరణం అని? అలాంటిదేమీ లేదు, అవన్నీ కూడా కట్టిపెట్టండి. పోస్ట్మార్టం ఫుల్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత, ఫుల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత, ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత, ఆ అంగన్వాడీ కేంద్రం నుంచి ఏ సమయంలో బయటకు వచ్చాడు, తర్వాత ఏ సమయం నుంచి ఏ సమయం వరకు కనపడకుండా పోయాడు, కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అవన్నీ కూడా డీటెయిల్స్ సేకరిస్తూ ఉన్నాం. కుటుంబ సభ్యులు, బంధువులు, ఇతర అనుమానం ఉన్నటువంటి వ్యక్తులు, ఆ రోజు ఊళ్ళోకి కొత్తగా వచ్చినటువంటి వ్యక్తులు, ఈ అంతా సమాచారం మేము క్రోడీకరిస్తున్నాం, సమాచారం సేకరిస్తున్నాం. ఏ చిన్న ఆధారం దొరికినా దాన్ని బలంగా బయటకు లాగుతాం. ఒకవేళ నిజంగా ఇది హత్య అనుకుంటే దానికి పాల్పడ్డ వాళ్ళ వ్యక్తిని 100కి 100% బయట పెడతాం, కనిపెడతాం. వాళ్ళకి కఠినాతి కఠినంగా శిక్ష విధించే ప్రయత్నం మా వైపు నుంచి ఉంటుంది. మీరు ఈ విధంగా ఆందోళన చేయవద్దు. చిన్నబాబు ఈ విధంగా అవటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ప్రభుత్వం కూడా స్పందించింది, ముఖ్యమంత్రి గారు కూడా స్పందించారు. ఈ విధంగా అసలు ఎందుకు జరిగింది, ఎవరి నిర్లక్ష్యం ఉంది, ఇవన్నీ కూడా ప్రభుత్వ స్థాయిలో మాట్లాడారు అందరూ. సో డెఫినెట్గా కుటుంబ సభ్యులకు బాధ ఉంటుంది, బంధువులకు బాధ ఉంటుంది అంత చిన్న బాబుని చనిపోవటం అనేది. సో డెఫినెట్గా మీ బాధని మేము అర్థం చేసుకున్నాం, లోతుగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత, పోలీసుల దర్యాప్తు పూర్తయిపోయిన తర్వాత అన్ని వాస్తవాలు కూడా బయట పెడతాం. ఎవరి తప్పన్నా ఉంటే దానికి తగ్గట్టుగా చట్ట ప్రకారం శిక్ష అమలు చేస్తామని కూడా చెప్తున్నారు. సో డెఫినెట్గా ఒక లింగోజపల్లి గ్రామంలో ఆ విషాద ఛాయలు అలాగే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. కుటుంబ సభ్యుల ఆందోళన, ఆవేదన కొనసాగుతుంది. వాళ్ళ తల్లిదండ్రులు అయితే గుండెలు బాదుకుంటూ రోధిస్తున్నటువంటి పరిస్థితి. సో ఏదేమైనప్పటికీ అతి త్వరలో పోలీసు అధికారులు పూర్తిగా దర్యాప్తు చేసి వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి తీసుకురావాలి. అసలు వాస్తవాలు, నిజాలనేవి ప్రపంచం ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది.